పెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకు ఆకర్షితులై పట్టణంలోని 3 మరియు 4 వార్డులోని తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబాలు శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మారు కాబట్టి తెలుగుదేశం పార్టీని వీడి నేడు వరుస చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వారు తెలిపారని ఇప్పటి నుంచి వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని ఆయన అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక జీవి ఆంజనేయులు కోట్ల రూపంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా మన న్యాయ బ్రాహ్మణులకు సంబంధించి లక్ష్మీ నరసింహ మన వాళ్ళకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన లక్ష్మీ నరసింహ ఇవాళ పార్టీలో చేరడం చాలా సంతోషం. అదేవిధంగా 4-3 వార్డులో మా ఇంతియాజు మన ఆఫీసు ఇది అందరూ కూడా కలిసి ఈరోజు చేరడం అనేది చాలా శుభకరం. అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ పార్టీ అందరి పార్టీ, ఈ పార్టీ పేదల పార్టీ, ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ఈ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ, ఈ పార్టీ అందరికీ దగ్గరగా తీసుకొని అందరినీ మంచి అవకాశాలు రావాలని అందరికీ సముచిత స్థానం కల్పించాలనుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ అనేది ఎక్కడ కూడా మతాలకు కానీ కులాలకు కానీ ఎక్కడ కూడా మరి ఎవరికైనా అందరికీ న్యాయం చేయాలనుకునే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు. అలాంటి పార్టీలో మీరందరూ ఈరోజు చేరటం అనేది చాలా సంతోషం. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే అది పెత్తందారుల పార్టీ, దొరల పార్టీ. ఆ పార్టీలో ఉండలేని వాళ్ళందరూ కూడా ఇవాళ ఎవరో ఉండే పరిస్థితి కనపడట్లేదు. ఇవాళ చూడాలంటే చెప్పాలంటే ఇవాళ వాళ్ళల్లో వాళ్ళకే అన్ని విధాల 3 పార్టీలు, ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి జనసేన పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ. ఆ జనసేన పార్టీకి బీజేపీ పార్టీలో విలీనం చేశామంటారు కాసేపు మా గ్లాసు గుర్తు పోయిందంటారు కాసేపు. చంద్రబాబు నాయుడు కాసేపు మోడీని మేము రానియమంటాడు, కాసేపు మోడీయే ఈ రాష్ట్రానికి సీన్ అంటాడు, మోడీయే ఈ రాష్ట్రానికి దేవుడు అంటున్నాడు. ఈరోజు ఇవాళ మతతత్వ పార్టీలో అని చెప్పినటువంటి వాళ్ళే ఆయనే చంద్రబాబు నాయుడు. మరి ఈనాడు ఆ మతతత్వ పార్టీని అని ఇవాళ అనేక విధాలుగా వాళ్ళ ముస్లిం మైనార్టీకి 4% రిజర్వేషను ఎత్తేస్తామంటే దానికి ఓకే అని చెబుతాడు, అది మంచి పాలసీ అంటాడు. మళ్ళా పౌరసత్వం ముస్లిమ్స్కి లేకపోయినా వాళ్ళకి అవసరం లేదు, అది ఆ చట్టం మంచి చట్టమేనని చెబుతాడు. ఇలాంటి మాటలు చెబుతున్నా అలాంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆంజనేయుల న్యాయానికి మరి మీరు ఓట్లు వేయాలని అడుగుతున్నారు. నిజమైనటువంటి మరి ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కడైనా ఆ ఓట్లు వేయాలనుకుంటారా?